హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ moonpaddu సాయి పత్రిజీ. నేను ఇక్కడ వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నానండి. అది కూడా బేబీ కార్న్స్తో. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేను మామూలు రైస్ తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టము. ఒక పూటకే అని వండాను. చూడండి, ఇక్కడ అన్నీ క్లియర్గా నేను రాశాను, టైప్ చేశాను. చూడండి, టమాటా, ఆనియన్, ఒక బిగ్ ఆనియన్ వరుసగా వేస్తున్నాను. చూడండి, పచ్చి కొబ్బరి, అల్లం పేస్ట్, క్వాంటిటీ ఎంతెంత వేస్తున్నానో చూసుకోండి. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసాను, మిరియాల పొడి వేసాను, పచ్చిమిర్చి వేయలేదు నేను ఇక్కడ. కారం వేసాను, తగినంత వేసుకోండి. ఇది ఘాటుగా ఉంది, మీకు ఉప్పు కారాలు తగినంత వేసుకోండి ఎప్పుడైనా సరే. ఇది గరం మసాలా. ఇంట్లో టీవీ మోగుతూనే ఉంది. జీరా పౌడరు చూసారా. ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట, మెత్తగా. ఈ మసాలా అంతా బాగా ఎలా ఉందో చూసుకోండి. మరీ బరగ్గా ఉంటే కూర బరగ్గా ఉంటుంది. చూడండి, వెజిటబుల్స్ క్యారెట్, ఆలు, బేబీ కార్న్, టమాటా, బీన్స్, ఆనియన్ వేసాను. మీ దగ్గర ఇంకా పీస్ బఠానీ ఉన్నా వేసుకోండి, క్యాప్సికమ్ ఉన్నా వేసుకోండి. ఇక్కడ నేను నెయ్యి, నూనె 2 యాడ్ చేశాను. ఘీ 1 స్పూన్, కుకింగ్ ఆయిల్ 2 స్పూన్స్ వేసాను. కుక్కర్ పెట్టుకున్నాను. ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి ఎప్పుడైనా, లేకపోతే అడుగంటిపోతుంది అనమాట. ఈ వెజిటబుల్స్ చూసారా, కట్ చేసి పెట్టాను. ఇది మసాలా, ఇది రైస్, అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుని ఇక్కడ మనము బిర్యానీ మసాలా అంటాం. బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగ, మరాఠ మొగ్గ, పువ్వు, మన దగ్గర ఏవి ఉంటాయో బిర్యానీ మసాలా, ఇవన్నీ కూడా వేసి ఆ నేతిలో వేయించుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టి వేయించుకోవచ్చు. జీలకర్ర కొంచెం కావాలంటే సోంపు కూడా వేసుకోండి. మరీ మాడకుండా సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర వేసాను, ఒక 1/2 స్పూన్ అంతా వేసాను. చూడండి, ఇక్కడ వెజిటబుల్స్ మనం తరిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ 1 బై 1 ఇలా వేసుకుంటూ వేపుకుంటూ చక్కగా మాడకుండా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. బేబీ కార్న్ ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళల్లో వేసి బాగా చేత్తో పిండేసి వేసాను. తర్వాత ఆనియన్, ఒక బిగ్ ఆనియన్ కూడా వేసాను. కొంచెం కరివేపాకు వేసాను, దుంపి వేసానండి, కట్ చేసి. బాగా నలిపి వేస్తే స్మెల్ వస్తుంది. పుదీనా ఉంటే కూడా వేసుకోండి. పసుపు వేస్తున్నాను ఇక్కడ, పసుపు వేసుకోండి కొంచెం. ఇది యాంటీబయాటిక్. 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసాను. ఫస్ట్ కొంచెం 2.5 గ్లాసెస్ వాటర్ వేసాను, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ ముద్ద అయిపోతుంది. ఆనియన్లో ఉంటుంది, మసాలాలో వాటర్ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ రైస్ మెత్తగా అయిపోతుంది. పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా వేయించేసుకుంటున్నానండి. ఆ కూరగాయల్లో సరిగా వేగదు. మసాలా వేసుకున్నాను. ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం ఫ్రై చేశాను, అంటే బాగా కలుపుకుంటూ వేయించాను. ఇక్కడ పక్కన కుక్కర్లో కలుపుకుంటూ ఉన్నాము వెజిటబుల్స్, అడుగంటకుండా. అది ఇది గమనించుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి మూత పెట్టాను. సాల్ట్ మాత్రం మీరు చూసుకొని వేసుకోండి. ఇక్కడ వెయిట్ లేకుండా, అంటే విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టాను. హాఫ్ బాయిల్ అయిపోయాయి. మళ్ళీ మనము విజిల్స్ పెడతాం కాబట్టి మెత్తగా కాకుండా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి తేలే వరకు మసాలా వేయించేసాను. ఇప్పుడు ఆ మసాలా కూడా వెజిటబుల్స్లో వేసేస్తున్నాను. ఒక్కోరు ఒక్కోలాగా చేస్తారు, ఎలా చేసినా అదే టేస్ట్.
కాకపోతే చేతికి రుచి మారుతుందనమాట. సేమ్ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా ఉప్పు కారాలు మనం వేసే పద్ధతి, చేసే పద్ధతి దానివల్ల టేస్ట్ మారుతుందండి. చాలామంది అంటారు మేము అవే ఇంగ్రీడియంట్స్ వేస్తాము, మరి మాకెందుకు ఆ టేస్ట్ రాదు అని. ఇలా చూసుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ మాడకుండా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయింది, సాల్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనము సాల్ట్ రుచి చూసుకున్నామంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కడిగి వడపోసుకున్న రైస్ వేసేసుకోవాలి. బాసుమతి రైస్ అనుకోండి ఇప్పుడే కమ్మటి వాసన వచ్చేస్తుంది. మేము ఒక పూటకే అని నేను మధ్యాహ్నం వరకే అన్నట్టుగా కొంచెం చేసుకున్నాం అనమాట. మామూలు రైస్ వేసాను, మీరు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 విజిల్స్ వచ్చేట్టుగా కుక్కర్కి విజిల్ పెట్టాను. చూసారా, 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఎంత పొడిలాగా వచ్చేసిందో చూడండి. పొడిగా ఉడికిపోయింది, బాగా నైస్గా కుక్ అయిపోయింది అనమాట. వెజిటబుల్స్ అన్నీ కూడా ముందే కొంచెం ఉడకపెట్టాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకా సగం ఉడికిపోయాయి. చాలా చక్కగా టేస్ట్ కూడా సరిపోయింది అనమాట. అందుకే మనము ఆ నీళ్లు ఎప్పుడైతే వేస్తామో రైస్లో అప్పుడే మనం సాల్ట్ రుచి చూసుకున్నామంటే మనకు ఎక్కువ తక్కువ అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బేబీ కార్న్ వెజిటబుల్ రైస్ రెడీ. బిర్యానీ రెడీ అయిపోయిందండి, చాలా చక్కగా ఉంది. పైనుంచి కొత్తిమీర కట్ చేసి వేసాను. పుదీనా ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు పుదీనా కూడా మనం తిరగమాతలో వేయచ్చు. నేను నిన్ననే చట్నీ చేశాను, నా దగ్గర లేదు, ఉంటే వేసుకోండి. గ్రీన్ పీస్ పచ్చి బఠానీ వేసుకున్నా చాలా బాగుంటుందండి, చూసేదానికి తినేదానికి కూడా. దీనికి రైతా కానీ ఏదైనా వంకాయ గ్రేవీ కానీ నూనె వంకాయ కానీ మసాలా వంకాయ కానీ ఏదైనా సరే మసాలా కర్రీ చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి బాగుంటుంది, ఆవకాయతో కూడా బాగుంటుందండి. మేమైతే ఇలా కీరకాయతో రైతా చేసుకున్నాం, చాలా బాగుంది. మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మూన్పద్దు సాయి పత్రిజీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నేను మీ పద్మజ, బెంగళూరు నుంచి. నమస్తే.